Hi, congratulations, Volga Videos, for 18 million subscribers. Please do like and subscribe Volga Videos for beautiful content. And coming to this. ఈయన పుష్ప ఏమి మనిషి అండి బాబు. నేను ఈయన ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు, అంతకుముందు అల్లు అర్జున్ ఫస్ట్ టైం నేను కలిసింది ఎక్కడంటే ఆర్కే దీంట్లోనే మా షూటింగ్లో. అప్పటికి ఇంక గంగోత్రి స్టార్ట్ కాలేదు. పక్కన రాఘవేంద్రరావు గారి రూమ్ ముందు కూర్చొని రాసుకుంటున్నాను నోట్స్. ఓకే. నన్ను ఎందుకో డైరెక్టర్ గారు పొద్దున్నే కలవమన్నారంటే నేను అటు వెళ్ళి కలవడానికి వెళ్ళి, సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. అప్పటికే కుర్రోడు. గంగోత్రి ఇంకా స్టార్ట్ కాదు. హలో అండి, సినిమా ఒకటి చేస్తున్నామండి అని రాసుకుంటున్నాను నోట్స్. ఏమేమో ఏం రాస్తున్నా నాకు తెలీదు. ఓకే. హలో అండి హలో అని చెప్పేసి అంతే. తర్వాత ఎవరో చెప్పారు, ఆయన అల్లు అర్జున్ అరవింద్ గారి అబ్బాయి సినిమా స్టార్ట్ కాబోతుంది అంటే ఓకే ఓకే. ఆ టైంలో సార్ మీరు మా సినిమాలో చేయండి సార్ అన్నాడు. అడుగుతాడంటే చెయ్యాలంటే అయిపోతుంది కదా, మీరు మా సినిమాలో చేస్తారా సార్ అని చెప్పేసి అడిగితే అనుకున్నాను. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టైం పరిచయం అయ్యేసరికి అప్పటికి పెద్ద స్టార్ అయిపోయి ఉన్నాడు. పెద్ద స్టార్ అయిన తర్వాత శ్రీనివాసరెడ్డి, యాక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, వైజాగ్లో నన్ను దసపాలలో ఉన్నప్పుడు పైన ఆయన రూమ్లో, ఆయన స్వీట్ రూమ్లో ఉన్నాడు, కింద నేను ఉన్నా. రా అన్న పరిచయం చేస్తా అంటే వద్దులే, ఇప్పుడు 8:30 అయింది, ఈ టైంలో బాగోదు, స్పేస్ని మనం అనవసరంగా వెళ్ళిపోయింటే ఏం కాదన్నా అలా ఏమనుకోడు రా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే బయట నుంచి ఉన్నాం, వెలుగొట్టాము, తలుపు తీసాడు. పైన టీషర్ట్ కూడా లేదు, బేర్ బాడీతున్నాడు. మేము రండి జిమ్ వర్కౌట్ చేస్తున్నాను. ఓహో జిమ్మా. సో నైట్ 8:30 కూడా బయట షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎంత కసి ఉంటుందో చూడండి వర్కౌట్ చేయడానికి. ప్లస్ ఎప్పుడైతే సరైనోడు చేస్తున్నాను, అలాగే నేను రేసు గురం కూడా చేశాను. రేసు గురంలో చిన్న 2, అందులో కూడా ఆ హీరో ఒప్పుకోవడం. యూజువల్గా ఎవరు చంపాలి హీరోని? విలన్ చంపాలి. విలన్ని ఎవరు చంపాలి? హీరో చంపాలి. కానీ లాస్ట్లో నేను వెళ్ళి అతన్ని కాలుస్తాను. నేనన్నా వకంత వంశీ దానికి రైటర్ అంతా చెప్పి అది 2 సీన్లు కాదు. మరి హీరో ఒప్పుకున్నాడా? అతను ఒప్పుకున్నాడే, అతను ఇలాంటివి ఏమి ఆలోచించి గ్రేట్ అనుకున్నా. అయిపోయింది, ఆ సినిమా చేసాం. తర్వాత సరైనోడు దాంట్లో ఇప్పుడు నేను విలన్ క్యారెక్టర్, ఒక లాయరు, ఇంకోటి మొత్తం అంతా హ్యూమిలేట్ చేసింది. ఒక సీక్వెన్స్కి అతను స్పైడర్ మ్యాన్ లాగా ఆల్మోస్ట్ లాగా జంప్ కొట్టి పైన ఉన్న రాడ్ మీద కూర్చోవాలి. ఒక రాడ్ మీద ఇలాంటి టేబుల్ మీద కూర్చోవడం అంటే ఓకే, దాదాపుగా 20 అడుగుల పైన ఆ టైమింగ్, ఎంత రోపులు వేసినా ఆ టైమింగ్ కరెక్ట్గా అక్కడికి వచ్చి ల్యాండ్ అవ్వాలంటే కాన్సంట్రేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. అది అటు ఇటు అయినా పడిపోతాం, కష్టం. సో 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయినా కానీ మామూలుగా మేమే ఇటున్నాం, ఇటు చూస్తూ వెనక పర్ఫెక్ట్గా చేశాడు. ఈజ్ అ వెరీ కెరియర్ ఓరియంటెడ్, వెరీ సిన్సియర్ టువర్డ్స్ హిస్ జాబ్. గ్రేట్ మ్యాన్. సో పుష్ప వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మామూలు కాదు అంటే యాక్టర్గా కూడా సరే, కమర్షియల్ హీరోగా డాన్సులు ఎరగ తీసేస్తాడు, టైమింగ్లో చేస్తాడు, అలా ఇలా తనకి ఏం కావాలో అవన్నీ, టోపీని కూడా ఇట్నిచ్చి ఇవన్నీ ఒక ఎత్తు అయితే యాక్టర్గా ప్రూవ్ చేసేసుకున్నాడు బియాండ్ డౌట్. సూపర్. చిన్న పిల్లలు కూడా తగ్గేదేలే అనడం అసలు హిలేరియస్. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ subscribe to Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.